హైదరాబాద్ నుంచి వన్ డేలో బీచ్‌కి వెళ్లి రావచ్చా అని చాలా మందికైతే డౌట్ ఉంటది గదా! ఆ డౌట్ క్లియర్ జేయడానికి నేను వన్ డేలో హైదరాబాద్‌కి దగ్గరలో ఉన్న చీరాల బీచ్‌కి అయితే వెళ్లి వచ్చాను. నేను ఎలా ఈ నా సోలో ట్రిప్‌ని కంప్లీట్ చేశానో అండ్ ఎలా ప్లాన్ చేశానో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ మీరు ఎవరితో అయితే ఈ బీచ్‌కి వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. నేను హైదరాబాద్‌లోని మియాపూర్ నుంచి అయితే సాటర్డే నైట్ 8 PMకి అయితే స్లీపర్ బస్ ఎక్కేసి సండే ఎర్లీ మార్నింగ్ 5:30 అలా చీరాలకైతే రీచ్ అయ్యాను. మళ్ళీ చీరాల బస్ స్టాండ్ నుంచి అయితే మనం ఆ బీచ్కి వెళ్ళాలంటే ఆటోలో వెళ్ళాలి. సో అక్కడ నుంచి నేను డైరెక్ట్ గా బీచ్ కి అయితే వెళ్ళిపోయా. అక్కడ కాసేపు సన్ రైజ్ ని ఎంజాయ్ చేసి అండ్ అక్కడ మళ్ళీ హోటల్స్ కూడా ఉన్నాయి మనకి అక్కడ టిఫిన్ చేయడానికి. సో టిఫిన్ చేసి కాసేపు అలా బీచ్ లోనే ఉండిపోయా. ఫుల్ డే బీచ్ లో చిల్ అయ్యి లోకల్ ఫుడ్ కూడా అక్కడ ట్రై చేసా. అంతా కలిపి కాస్ట్ ఒక 400 లోపలైతే అయింది. అండ్ నేను వెళ్ళిన రోజే మార్నింగ్ అయితే ఫుల్ ఎండ కొట్టింది అండ్ ఈవినింగ్ అయితే మళ్ళా ఫుల్ వర్షం పడ్డది. సో నేను ఒకే రోజు 2 వెదర్ చూసా బీచ్ పైన. బీచ్ లో ఎంజాయ్ చేశాక డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే మనకు అక్కడ ప్రైవేట్ వాష్రూమ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. పర్ హెడ్ 100 రూపీస్ చార్జ్ చేస్తారు. సో నేను అక్కడ రూమ్స్ తీసుకోలేదు, ఎందుకంటే నేను జస్ట్ వన్ డేలోనే ఉందామని చెప్పేసి అనుకున్నా కాబట్టి వన్ డే రూమ్ అవసరం అని చెప్పేసి తీసుకోలేదు. మీకు ఎవరికైనా అక్కడ రూమ్స్ కావాలనుకుంటే అక్కడ ఉన్నాయి. పర్ డే 2000-3000 అట్లా చార్జ్ చేస్తారంట. నేను అడిగాను. సో సండే ఈవినింగ్ బీచ్ వ్యూ చూసి మళ్ళీ నైట్ 8 PM కి అయితే చీరాలలో రిటర్న్ స్లీపర్ బస్ ఎక్కేసాను. అండ్ మండే ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ కి అయితే వచ్చేసా. బస్ టికెట్ అప్ అండ్ డౌన్ కలిపి టోటల్ 1200 అయింది. సో రావడానికి 600 అండ్ పోవడానికి 600 అండ్ ఇక్కడనైతే మనకి 400 అయింది ఇక్కడ ఫుడ్ అవన్నీ టేస్ట్ చేయడానికి. సో టోటల్ 1600 లోపు అయితే నా ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కి అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.